ఓం నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు సన్నిధి కార్యక్రమంలో మనము ఆ పురాణ పురుషోత్తముని తెలుసుకునే క్రమంలో భాగంగా, పురాణ వాహిని క్రమంలో భాగంగా ఈరోజు వామన పురాణం గురించి ఆధ్యాత్మికవేత్త ఏఎస్ఆర్ మూర్తి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఇది అన్ని పురాణాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఎన్నో పురాణం ఈ వామన పురాణం? 18 పురాణాలలో ఈ పురాణం 14వ పురాణం. అవతారమేమో 5వ అవతారం, వామనావతారం. ఈ వామన పురాణం ఎన్ని శ్లోకాలు ఉంది, ఎన్ని సంహితలు ఉంది? అంటే 10,000 శ్లోకాలు మనకి ఈవేళ లభ్యమైనవి ఏంటంటే 10,000. పూర్వ భాగము, ఉత్తర భాగం అని 2 ఉన్నాయి. ఉత్తర భాగం అందుబాటులో లేదు, అది చరిత్రకారులు ఏమైపోయిందో తెలియదు, కాలగర్భంలో వెళ్ళిపోయినట్లుంది తెలియదు. కానీ పూర్వభాగంలో మాత్రం 10,000 శ్లోకాలు ఉన్నాయి. 10,000 శ్లోకాలలో ఏమున్నది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, అంతే కదా, అదే ప్రధానమైన అంశం. కానీ వామన పురాణం అనేటువంటి చిన్నదిగా కనిపించిన 10,000 శ్లోకాలతోనే ఉన్న అనేకమైనటువంటి మూల వస్తువులన్నీ దాంట్లో ఉన్నాయి. చాలా మూలం అంటే మనం చూడండి, దీనికి మూలం ఎక్కడ అంటాం, ఆ మూలం వెతుక్కోవాలి అంటే వామన పురాణం చదవాలి. ఇందులో సంహితలు కూడా ఉన్నాయన్నారు కదా, 4 సంహితలు. మహేశ్వరి సంహిత, భాగవత్ సంహిత, సౌర సంహిత, గణేశ్వరి సంహిత. ఆ పేర్లను బట్టే మనకి తెలుస్తున్నది. సౌరము అంటే సూర్యుడు, గణేశ అంటే కేవలం గణేశ మాత్రమే కాదు, శివాత్మక శివ కుటుంబం, కార్తికేయ జననం, ఇవన్నీ శివపురాణంగా ఉంటాయి. దీంట్లో మహేశ్వరి సంహితలో ఏమేమి ఉన్నాయి? మహేశ్వరి సంహితలో శక్తిని గురించి ఉంది, సంపూర్ణమైన శక్తిని ఎలా ఆవిష్కరించాలి, శక్తి. అందుకనే దీంట్లో దుర్గాదేవి విషయాలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఉన్నదంతా శక్తే. మనం రూపాల దుర్గగా ఇంకోటిగా చెప్తాము. పార్వతీదేవిని గురించి ఉంది, దుర్గాదేవి గురించి, నరనారాయణ ఉపాఖ్యానం అని ఇంకోటి ఉంది, శ్రీదుందు అని ఇంకోటి ఉంది. ఇట్లా రకరకాల ఈ కథాకథనం అంతా దేనికంటే మనకి తెలిసిన జనబాహుళ్యంలో అందరికీ తెలిసినటువంటి దక్షయజ్ఞం, అదే అక్కడికి వెళ్ళటం, పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది, ఇవన్నీ సందేశాత్మకమైనటువంటి పురాణం ఇది. అలాగే ఈవేళ వెంకటేశగిరి మహత్యం, సుదర్శన చక్రం ఎలా ఆవిర్భవించింది, అది ఎవరికి ఇచ్చారు, శివ కేశవ శక్తి, ఈ 3 కూడా ఒకే పురాణంలో చెప్పబడింది ఇక్కడే. అందువల్ల వామన పురాణం చాలా చాలా మామూలుగా ఆయన కథలో వామనుడు త్రివిక్రముడు అంటాం కదా, ఇక్కడ కథ కూడా వామనమే, కానీ దాని శక్తి త్రివిక్రమం. సౌర సంహితలో సూర్యుడు, గణేశ్వర సంహితలో అంతే అంతే. తర్వాత ఇది ఎవరికి చెప్పారు? ఇది చాలా ప్రధానం. మామూలుగా ఈవేళ అందరూ చెప్పేది ఏంటంటే బ్రహ్మదేవుడు చెప్పాడు అని. బ్రహ్మదేవుడు చెప్పలే, పులస్త్య బ్రహ్మ, ఆ బ్రహ్మని ఈ బ్రహ్మతో కలుపుకున్నారు పొరపాటున. కానీ మొట్టమొదటి మూల వక్త, ఆయన పేరు మూల వక్త, చెప్పినవాడు ఎవరంటే పులస్త్య బ్రహ్మ. ఎవరు? నారదుడు విన్నాడు. నారదుడు అంటేనే, నారము అంటేనే జ్ఞానం. జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి నారదుడికి చెప్పినటువంటి వాడు పులస్త్య బ్రహ్మ. ఎవరు ఈ పులస్త్య బ్రహ్మ అంటే రావణ బ్రహ్మకి మూలమైన వాడు. అందుకని మనం ఆయన్ని పౌలస్త్య బ్రహ్మ, పౌలస్త్య హృదయము, పౌలస్త్య వధ, ఇవన్నీ పులస్త్యలో నుంచి వచ్చినాయి. కాబట్టి ఎవరు చెప్పారు అంటే పులస్త్య బ్రహ్మ చెప్పాడు. విన్నవాడెవరు అంటే నారద మహాముని. నారదు నుంచి వ్యాసుడు, వ్యాసుడి నుంచి సూతుడు, సూతుని శౌనకాది మునులు, ఇవి అక్కడి నుంచి అది అక్కడ మొదలై ఈవేళ ఇక్కడి దాకా మనం కూడా అదే చెప్తాం. అది ఈ దీంట్లో మొత్తం ప్రత్యేకత ఏంటి గురుగారు? చాలా ఉందమ్మా. ఉపకథలుగా, వ్యాఖ్యానాలుగా, ఉపాఖ్యానాలుగా వాటిని గురించి మనం చెప్పుకున్నా, మూలం తెలియాలి మనకి. మూలాన్వేషణకి వెళ్ళాలి అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో ప్రధానంగా నరనారాయణ ఉపాఖ్యానం. నరనారాయణ అనగానే కృష్ణార్జునులు అనుకుంటాం మనం, కాదు. నరనారాయణ, ఇప్పుడు హిమాలయాలలో నరనారాయణ గుహలు ఉన్నాయి. అవును, బదరికాశ్రమం దగ్గర నరనారాయణ గుహలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నిజంగా గనక స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ఈ భూమండలం మొత్తం మీద మహాసృష్టిలో నరనారాయణ గుహలోకి వెళ్ళాలి. ఈ నరనారాయణ గుహలోకి వెళ్ళినప్పుడు నరుడిలో ఉన్నటువంటి నారాయణుణ్ణి అన్వేషించేటువంటి స్థాయి అది. అంటే మనని మనం తెలుసుకునేటువంటిది.
అంటే మనం వ్యావహారికంగా అకాడమిక్గా ఇది ఇట్లా అది ఇట్లా విచారణ కంటే అది ఏమిటో అనుభూతి పొందాలి, అనుభవం తెచ్చుకోవాలి అంటే నరనారాయణ ఉపాఖ్యానం, అది ఆ గుహల గురించిన విచారణ. అలాగే సుదర్శన చక్రం ఎందుకని శివ కేశవ శక్తి అన్నాం కదా. అయితే కాలగమనంలో శైవాచారాలు శైవం ప్రబలినప్పుడు విష్ణువుని సెకండరీ స్థాయికి తీసుకెళ్ళింది పురాణం పురాణం చెప్పేవాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి ఈవేళంతా శివపరంగానే సాగుతుంది. ఇది శివపరంగా ఎట్లా సాగిందంటే సుదర్శన చక్రం ఎవరికి ఇచ్చారు అని కదా ప్రశ్న. అసలు విష్ణువుకి ఎవరు ఇవ్వగలరు అంటే శివుడిచ్చాడు. శివుడి దగ్గరికి విష్ణువు వెళ్ళి అంటే కథ అది. అంటే ఒక ఎనర్జీని ఇచ్చాడు. ఎవరికి? విష్ణువుకి ఇచ్చాడు. ఇచ్చి ఈ సుదర్శన చక్రం యొక్క కాల ప్రమాణం ఏమిటి అంటే కల్పాంతాలు యుగాంతాల వరకు అది ఉంటుంది. తర్వాత దేనినైనా ఖండించగలిగినటువంటి దాంట్లో అనేక కోణాలు ఉన్నాయి. అదంతా మ్యాథమెటిక్స్ ఉంది దాంట్లో. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. అది దాని మీద ఒక్కదాని మీదే 3-4 గంటలు మాట్లాడచ్చు. ఏది? సుదర్శన చక్ర నిర్మాణం మీద. అద్భుతం అది. అంటే ఈవేళ మనం మెటలర్జీ లోహశాస్త్రం అంటున్నామే, దాని నిండా లోహశాస్త్రం పెట్టారు. అందువల్ల ఇది శాస్త్రము శాస్త్రీయము రెండు. శాస్త్రము భౌతికంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. తర్వాత దుర్గాదేవి. దుర్గా అంటే ఏమిటి? మామూలుగా సుదర్శన చక్రము సూర్యుని దగ్గర నుంచి వచ్చిందంట అని అంటారు. అంటే సూర్యశక్తిని తగ్గించడం కోసమని అన్ని ఆయుధాలు. అంటే మన 18 పురాణాలు గనక ఒక రోజు వరుసగా పెట్టి చదువుకుంటే పరస్పర భిన్నమైనటువంటి వాదనలు దాంట్లోనే కనిపిస్తాయి, భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సూర్యుడు ఇచ్చాడు అనేది ఒక చోట ఉంటుంది, శివుడు ఇచ్చాడు ఇక్కడ. సూర్యుడు ఇవ్వడు, సూర్యశక్తిని తగ్గించడానికి చేసిన క్రమంలో భాగంగా ఆయుధాలు వస్తాయి అంతే. కానీ ఈ ఆయుధాలన్నీ కూడా విష్ణువుకి ఎక్కడ అవసరం? విష్ణులోకంలో సుదర్శన చక్రం అవసరమే లేదు, కూర్చోవలసిందే. మరి ఈ లోకంలో దుష్ట సంహారం చేయాలి, ధర్మ సంస్థాపన చేయాలి. దేనిని ఖండించాలో ఆ ఖండించటానికి శక్తి కావాలి. మానవ శక్తి చాలదు గనక దైవం కూడా మానుష రూపంలో వచ్చినప్పుడు ఆ శక్తి కూడా పరిమితం గనక ఆయనకు ఎడిషనల్గా ఇంకో శక్తి కావాలి. ఆ శక్తే సుదర్శనం. అదే నిజానికి సుదర్శనానికి అర్థం ఏంటంటే మనం మాట్లాడుకునే ఈ ఇన్స్ట్రుమెంట్ కాదు, సుదర్శనం. మంచి దర్శనం. మంచి దర్శనం. ఎవరి దర్శనం? ఆత్మదర్శనం. అది అన్ని దర్శనాలకి నిదర్శనాలు ఉన్నాయి, ఆత్మదర్శనానికి నిదర్శనం లేదు. ఎవరిది వాళ్ళదే, వాళ్ళ అనుభవం, వాళ్ళ అనుభూతి. కాబట్టి అది అసలు సుదర్శనం. అది దాని వెనక. అట్లా ఈ దుర్గాదేవి కథ. దుర్గము అంటే కోట అంటే అందరూ వెళ్ళలేరు కదా, దాటి వెళ్ళేది కాదు. కానీ దుర్గమమైన దానిలో కూడా తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది గనక, ఆమెను మించిన మరొక శక్తి లేదు గనక ఆ శక్తిని దుర్గాశక్తిగా మనం భావన చేస్తాం. ఈ దుర్గాశక్తిని నడిపించాలి అంటే జ్ఞానం కావాలి, అది సరస్వతీ శక్తి. ఈ రెండూ కలవాలి అంటే రమాశక్తి కావాలి. రమాశక్తి అంటే ఒక ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు. కాబట్టి దుర్గా, అందుకనే మనం ఇప్పుడు దసరా అంటామే. దా అంటే దుర్గా, సా అంటే సరస్వతి, రా అంటే రమ. ఈ మూడు ఒకే ఎనర్జీ, అంతే. ఈ ఒకటే ఎనర్జీ 3 భాగాలుగా విభజించబడి 3 మళ్ళీ ఒకే ఆవరణంలో పనిచేస్తూ ఉంటాయి కనుక దాని గురించిన ప్రస్తావన చాలా ఉంటుంది. ఇవాళ మన దుర్గా సప్తశతి ఇవన్నీ కూడా దానిలో మూలం నుంచి పుట్టినాయి. ఇవన్నీ వేళ్ళు, అక్కడ పళ్ళు ఆకులు ఏం కనపడవు, కానీ మూలం మాత్రం అదే. మూల కథ కావాలంటే దానికి వెళ్ళాలి. అలాగే ఇవాళ మనం తిరుమల, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర అంటే ఆ రోజుల్లో వెంకటేశ్వర లేదు, వెంకటేశగిరి అన్నాడు. ఆ వెంకటేశగిరి ఒక్కొక్కటి ఈవేళ 7గా మనకి అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. దీని మూలం కూడా అక్కడే ఉంది, వామన పురాణంలో మాత్రమే ఉంది. మిగతా ఏ పురాణాలలో ఈ ప్రస్తావన లేదు. అది అందులో పులస్త్య బ్రహ్మ అంటే పులస్త్య వంశంలో పుట్టినటువంటి బ్రహ్మ. ఆ బ్రహ్మం ఎవరు అంటే బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మ. మనకి తెలిసిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికారకుడు, ఆయనకు అదొక ఉద్యోగం. అసలు బ్రహ్మ అంటే బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మ అవుతున్నాడు. బ్రహ్మము అంటే ఏమిటి? మూలతత్వం. మూలతత్వం అంటే ఈ సృష్టి అంటే ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది, ఈ సత్ అనేటువంటి దానిలో నుంచి ఒకటి ప్రవేశించింది, ప్రవేశిస్తే దానికి విశ్వం అని పేరు పెట్టాం. ఆ విశ్వంలో నుంచి ప్రపంచం వచ్చింది, పంచభూతాత్మక ప్రపంచం. ప్రపంచంలో నుంచి సంసారం ఏర్పడింది, సంసారంలో నుంచి వ్యక్తి ఏర్పడ్డాడు,
మళ్ళీ వ్యక్తిలో నుంచి వ్యష్టి వ్యవస్థ ఏర్పడింది, మళ్ళీ దాని నుంచి సృష్టి ఏర్పడింది, సృష్టి నుంచి పరమేష్టి ఏర్పడ్డాడు. అంటే ఏది ఒక పెద్ద సున్నాగా ఉన్నదో ఆ పూర్ణమే ఇక్కడ పూర్ణమవుతున్నది గనక ఈ వామన పురాణం ఆ దిశగా చాలా గొప్ప పురాణం. ఇందులో ప్రధానమైన కథ గురించి చెప్పుకున్నాం. ప్రధానమైన కథ దక్షయజ్ఞం సరే మనం చెప్పుకున్నాం. అది సందేశం ఏమిటి అంటే ప్రధాన కథకు వెళ్ళబోయే ముందు ఉన్నటువంటి ఒక మహత్తర సందేశం ఏంటంటే మానవ జాతి ఈ పురాణాలు వామన పురాణం ఇవాళ అసలు ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు చదవాలంటే ఒకనాటి మహాత్ముల దర్శనాలన్నీ దీంట్లో ఉన్నాయి. వాళ్ళు మనలాగా ఇంజనీరింగు చేయలే, మనలాగా యూనివర్సిటీలోకి పోలే, కేవలము జ్ఞానైక దృష్టితో భూగోళంలో ఉంటూ ఖగోళాన్ని దర్శనం చేశారు, ఖగోళంలో ఉంటూ భూలోకాన్ని దర్శనం చేశారు. వాళ్ళకి అవని ఆకాశము పంచభూతాలు అన్నీ కూడా వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే ఇందా చెప్పినట్లుగా దాంట్లో కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. ఇప్పుడు మేరు నిర్మాణం చేయండి అనగానే ఆయన కొలతలు తెలియకపోతే మేరు రాదు. కాబట్టి దాంట్లో సమస్త శాస్త్రాలు కూడా శాస్త్రీయమైనటువంటి కోణంలో చెప్పబడ్డాయి. అందులో చాలా ప్రధానమైనటువంటి ఆ పేరే వామన పురాణం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏమిటి ఆ ప్రధానమైన కథ అంటే వామన అవతార ఘట్టం. ఏముందండి, ఆయన వచ్చాడు 3 అడుగుల నేల అడిగాడు, అది కాదు. చాలా విస్తృతమైనటువంటి కథ అది. దాన్ని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక 3 స్థాయిలలో అర్థం చేసుకోవాలి. మామూలు కథ సరే చెప్పుకుందాం, అది కూడా చెప్పుకోవాలి. సరే, అదితి కశ్యపుడు కదా, ఆ అదితికి ఒక కోరిక కలిగింది. ఏం కోరిక అంటే ఎప్పటికైనా నారాయణమూర్తి లాంటి ఓ కొడుకు కావాలి. దాని వెనుక ఒక బాధ కూడా ఉందనుకుంటాను. అంటే రాక్షసులు దేవతలు జయించినారు కాబట్టి మళ్ళీ తన బిడ్డలు ఇది కావాలి, తరతరాల గురించిన ఆలోచన చేసి ఆవిడ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసింది. ఇది కథగానే చెప్పుకుందాం. చేస్తే ఆయన మామూలు ప్రార్థిస్తే వస్తాడు కదా, వచ్చాడు. ఏం కావాలి అని అడిగాడు. నీలాంటి కొడుకు నా కొడుకు కావాలి, నాకు ఆనందం కలగాలి, ఇగో నా పక్కన నా భర్త ఉన్నారు, ఆయనకు కూడా ఆనందం కలగాలి, నీలాంటి వాడు అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు నీలాంటి వాడు అని అంటున్నావు, నాలాంటి వాడు మరొకడు లేడు, ఇంకోడు లేడు, కనుక నేనే నీ గర్భంలోకి వస్తాను, నేనే నీ బిడ్డగా వస్తాను. మహదానందపడిపోయింది. నీలాంటి వాడిని దాటి అసలు వాడే వస్తున్నప్పుడు మరి తల్లికి ఆనందం కదా. ఆయన ఏం చేశాడు, వామనుడుగా వచ్చాడు. వామనుడు అంటే మరుగుజ్జు అని కాదు, వమనం చేశాడు ఆయన. వమనం చేసి వామనమైంది. వమనం అంటే ఇవాళ బయటకు రావటం, బయటకి తనకున్నటువంటి వైష్ణవ శక్తిని అంతా బయటకు తెచ్చి వమనం చేసి వామనుడిగా వచ్చాడు. ఆయన వయస్సు మనం అనుకున్నట్లుగానే ఈవేళ 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇట్లా అనుకున్నట్లే ఆ రోజుల్లో కూడా చిన్నవాడుగా వచ్చాడు. వామనుడు మరుగుజ్జు అని రాస్తున్నారు కవులు, రాయకూడదు. ఆయన మరుగుజ్జు కాదు, ఆ రూపంలో ఆ వయస్సులో వెళ్ళాడు ఆ యజ్ఞం దగ్గరికి. ఇది అదితి కథ అక్కడ అయిపోయింది. ఆయన బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగింది అదితి. మరి ప్రతి అవతారే అనుకో పరమార్థం ఉంది కదా, కాల, కార్య, కారణ, కర్తవ్య, ఈ 3 వస్తాడు పరమాత్మ. పరమాత్మే కాదు, మనం కూడా కార్యకారణ సంబంధం లేకుండా రామస్సులు కాలానికి లోబడే ఉంటాం. అది 50 ఏళ్ళ 70 ఏళ్ళ 90 ఏళ్ళ అది కాలానికి వదిలేద్దాం. కాలం అయింది. కార్యము ఇక్కడికి వచ్చి ఏదో పని చేయాలి. ఏ పని? ఉద్యోగమా, వ్యాపారమా? కాదు. భగవంతుడు నిర్దేశించినటువంటి ఏదో ఒక పని మనకు ఉన్నది, అది మనకు తెలియదు. అది కాలం నెమ్మదిగా దాన్ని బయటకు తీసి ఇదిగో నువ్వు దీనికై వచ్చావు అని చెప్తుంది. అందుకనే దానిలో ఒక స్థాయికి వెళ్ళిన వాడిని మనం ఏమంటున్నాం, కారణజన్ముడు అంటాం. కారణజన్ములు అందరూ ఒక పక్కన, రణజన్ములందరూ ఒక పక్కన. జీవితంతో యుద్ధం చేస్తూనే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. వీళ్ళకి కారణం తెలుసుకునేంత స్థితి ఉండకపోవచ్చేమో రణజన్ములకి. అసలు దాంతోనే టైం అయిపోతుంది. ఇప్పుడు జీవితం విసిరే సవాళ్ళు, ఒత్తిళ్ళు, వీటితో వాటిని ఎదుర్కోవటంతోనే, అందుకే రణం అంటే యుద్ధం కదా, ఆ యుద్ధంలోనే టైం అయిపోతుంది. కారణ జన్ముడికి అసలు ఆయనకి రణమే లేదు. ఆయన కారణం కనుక్కొని నిర్ణయించుకొని తల్లిని తండ్రిని, లేకపోతే అదితి గర్భంలోకి ఆయన ఎలా వచ్చాడు? అడగగానే వచ్చాడా? ఆవిడికి అర్హత ఉంది కనుక వచ్చాడు. కాబట్టి ఈ కాలము, కార్యం కూడా తెలుసు. దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి,
ఎంత కాలంలో చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అవును. వీటన్నింటికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి? ఇందాక మీరు అన్నట్లుగా రాక్షసుల యొక్క ఆ విజృంభణ, వాళ్ళల్లో ఉన్నటువంటి అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం, అభిజాత్యం, దంభం, గర్వం, ప్రగల్భం, క్రూరత్వం, ఇవన్నీ ఉన్నాయి. వీటిని సమసింప చేయాలి అంటే ఒక పరమేశ్వరుడు తప్ప, పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు అది, కాబట్టి ఆయన ఒక అవతారం, ఓ రూపం తీసుకొని రావాలి. అలా ఆ కారణం అదైంది. ఇక కర్తవ్య మిగిలింది ఏమిటంటే ఈ మూడింటి నిర్వహించటం. అది ఎలా నిర్వహించాలి? దాంట్లో యుక్తి ఉంటుంది, చమత్కారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అవసరమైనటువంటి కాఠిన్యం ఉంటుంది. దాంతోపాటే పూరేకులలో ఉన్నటువంటి ఆ మార్దవం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది. అనేక రసపోషణం చేస్తూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన అలా వచ్చాడు. వచ్చినప్పుడు యువతల ఈయన కథ ఇలా ఉంటే ఆయన బయలుదేరే టైంకి ఓ యజ్ఞం జరుగుతున్నది. యజ్ఞం ఎవరు చేస్తున్నారు? బలి చక్రవర్తి. ఆధ్వర్యవం ఎవరిది? శుక్రాచార్యుడిది. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షస గురువు. ఇక్కడ బలి నిజానికి రాక్షస భావం కలిగిన వాడు కాదు. బలి దైవభక్తుడు, దానశీలుడు. కానీ దాన అహంకారం ఉంది, దానవాహంకారం లేదు. అంటే రాక్షసుడికుండే అహంకారం లేదు, దానాహంకారం. నన్ను మించిన దాత ఈ ప్రపంచంలో లేడు అని ఒకటి. రెండవది, ఈ దానం చేస్తూ గనక వెళితే ఇంద్ర పదవి స్పష్టంగా ఖాయంగా నాకే ఉంటుంది అని నమ్మినవాడు. కాబట్టి ఇంద్ర పదవి వల్ల తను, తన వంశము, తనకు సంబంధించిన వారు అంతా బాగుండాలి అని కోరుకున్నాడు. నేను, నా వాళ్ళు, నాతో పాటు ఈ ప్రపంచం అన్నవాడు సర్వోత్తముడు. నేను, నా వాళ్ళు అంటే చాలా చిన్న పరిధి కదా. అది ఎంత? ఈ ప్రపంచం మొత్తం వాడి చేతిలో పెట్టామనుకోండి, అనుభవించగలడా? లేదు. కాబట్టి నేను ఉండాలి, నాతో ఉండాలి, ఉన్నవాళ్ళు ఉండాలి, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, ప్రపంచం. తర్వాత ప్రపంచంలో ఉన్న అందరూ నా వలన సుఖపడాలి. ఇది మూడోది, నా వలన సుఖపడాలి. ఇప్పుడు నా సుఖం నేను ఒక్కడిని ఎక్కువ కాలం అనుభవించలేను కదా. అందుకని మనకి 4 విషయాలు ఉంటాయి ప్రతి మనిషి కూడా. ముందు మనం ఎవరో మనం తెలుసుకోవటం లాస్ట్. విచిత్రం అది. కానీ ముందే మనం తెలుసుకుంటే అసలు జీవితంలో యాతనే ఉండదు. కానీ మనం ఎప్పుడు మన చదువు చేత, శాస్త్రాధ్యయనం చేత, సంపద చేత, పాండిత్యం చేత, సౌందర్యం చేత, కీర్తి చేత మనకి అదే మనం అనుకుంటాం. అది మనం కాదు. మన వలన అవన్నీ మన చుట్టూ ఏర్పడ్డాయి. ఏర్పడిన వాటి మధ్యలో మనం ఉన్నాం, అంతే కదా. కానీ ఇది ఎంతో కాలం వాడు అనుభవించలేడు. ఇట్లా మీరు ఒక్కరే కూర్చొని మీకున్న సంపదనంతా మీరు అనుభవించగలరా? ఇంపాసిబుల్. కాబట్టి మీరేం చేస్తారు? ఇంకో నలుగురు ఉంటే బాగుండు, నలుగురు వచ్చి మన దాంతో ఎంజాయ్ చేస్తే మనకు సంతోషం. ఆ నలుగురు సంతోషంగా ఉన్న సంతోషమే మీకు మిగిలేది. మీరు పొందేది మీ దగ్గర ఉండదు, అది ఎప్పుడూ ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి అది 2వ స్థాయి. 3వ స్థాయికి వెళ్ళిన తర్వాత నేను పిలిచిన ఈ 10 మంది కాదు, ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ ఆనందంలో భాగం కావాలనేది 3వ స్థాయి. 3 స్థాయిలు అయిపోయిన తర్వాత ఇక మీరు కాక ఆనందాన్ని అనుభవించడానికి వేరే వ్యక్తి లేడు. ఆ వేరే వ్యక్తి ఎప్పుడైతే లేడో ఈ సర్వాత్మగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఆనందమయ స్థితిలో ఉండటానికి నేను ఎలా ఉండాలి అని ప్రశ్నించుకుంటాడు. సంపద పంచిపెట్టాను, ఇవ్వవలసినవి ఇచ్చాను, కానీ నాకేం ఆనందం కలగటల్లా. ఏదో ఇస్తున్నాను పుచ్చుకుంటున్నాను, కానీ ఎక్కడో ఇది ఆగటం లేదే అనేటువంటి స్థాయి వాడికి మనసుకు ఏర్పడినప్పుడు అసలు నేను ఎందుకు వచ్చాను, దేనికోసమే వచ్చాను, ఇవన్నీ నా ద్వారా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఒక వైరాగ్య విభూతి, సమర్పణ, దానిలో శరణాగతి పొందుతాడు. శరణాగతి పొందినవాడు వినయంగా ఉంటాడు. ఈ 3 జరగాలి అంటే ముందు అహంకారం ఉండాలి, అంతే కదా. ఆ అహంకారం దానాహంకారంతో ఉన్నటువంటి బలి. సరే, మహామోహులు, జ్ఞానులు, సిద్ధపురుషులు, మామూలు యజ్ఞమా? సర్వ ప్రపంచము శాంతిధామంగా ఉండాలని కోరుకున్నాడు బలి చక్రవర్తి. సరే, ఇంతలోకి ఆయన రానే వచ్చాడు. ఆ వస్తున్నటువంటి వాడిని చూడగానే పసివాడు, ఆయన కంటే ఉన్నవాళ్ళు వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, కర్మవీరులు, ధీర వీర శూర గంభీరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి లేచి నుంచున్నారు. శుక్రాచార్యుడికి అనుమానం వచ్చింది. ఇంతమందిని ఆకర్షించింది ఇతని రూపమా, ఇతని వెనక ఉన్న శక్తి? అతను రాక్షసుల గురువైనా అతడు కూడా ఒక జ్ఞాని. జ్ఞానానికి 2 పార్శ్వాలు ఉన్నాయమ్మా. ఒకటి
నెగటివ్, రెండవది పాజిటివ్. ఇవాళ మన భాషలో నెగటివ్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ ఇంటెలిజెన్స్ ఉంది కదా. నెగటివ్ ఇంటెలిజెన్స్ శుక్రాచార్యుడు, పాజిటివ్ ఇంటెలిజెన్స్ బృహస్పతి. కాబట్టి బృహస్పతికి ఈ స్టోరీలో ఆయనకి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వచ్చేసాడు. ఈ నెగటివ్ ఇంటెలిజెన్స్ ఉంది ఆవరణంలో, ఎక్కడ యజ్ఞశాల మొత్తంలో. ఇంకా వచ్చినటువంటి వాడు తేజోమయుడై నడిచొస్తున్నాడు. బలిలో ఉన్నటువంటి, బలి చక్రవర్తిలో ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి సంస్కారం ఒక్కసారి లేచి నుంచొని ఎదురెళ్ళి ఆయన్ని ఆహ్వానం చేశాడు. ఆహ్వానం చేసి సముచితమైనటువంటి ఒక ఆసనం ఇచ్చి ఇక్కడ కూర్చోండి అన్నాడు. ఎక్కడి వాడివి, ఎందుకు వచ్చావు, అసలు నేను ఎంత పుణ్యం మామూలుగా అయితే ఏదో చిన్నపిల్లడు వచ్చాడులే ఆడుకుంటాడులే అని అనుకుంటాం మనం. కానీ వచ్చిన వాడు గొడుగు, జంధ్యం, కమండలం, పావుకోళ్ళు వేసుకొని వచ్చినటువంటి వాడు ఎట్లా ఉన్నాడు? ఒక మహా విస్తృతమైనటువంటి విరాణమూర్తి సంక్షిప్త స్వరూపంగా వచ్చినట్టు బలికి అర్థమైంది. కానీ అతను విష్ణువు అని, శివుడని ఏం తెలియదు, దేవుడని కూడా తెలియదు. ఎవరో కుర్రాడు వచ్చాడు, మంచి ఆకర్షణ, కూర్చోబెట్టాడు. అప్పుడు ఇక సంవాదం ప్రారంభమైంది. ప్రారంభమైతే నీకేం కావాలి అని అడిగాడు. ముందు అసలు నా యజ్ఞశాలలోకి ప్రవేశించావు, నాకు మహదానందంగా ఉందని మామూలు ప్రశ్నలు వేస్తుంటే పక్కన శుక్రాచార్యుడు అన్నాడు, మాయలో పడకు, నిన్ను మోసం చేయటానికి వచ్చాడు. ఏం అడుగుతాడు, ఏం అడగడు కాదు, నువ్వు అడక్కు, అతను ఏమడుగుతాడో విను, అప్పటిదాకా ఆగమన్నాడు. కానీ ఇతనికి దానాహంకారం ఉంది. ఏదో ఒక జంజం వేసుకొని వచ్చాడు, ఈయనకు 10 రూపాయలు ఇద్దాం అన్నట్లుగా ఏమివ్వాలి అని అడిగాడు. ఆయన ఎక్కువ మాట్లాడకుండా మౌనం వహించి కాసేపు అయిన తర్వాత, ఏముంది నాకు, నా వయస్సు ఎంత, నా శరీరం ఎంత, నేనెంత, 3 అడుగుల నేల ఇస్తే చాలు. 3 అడుగుల నేల. నిజానికి ఇక్కడ ఒక మీమాంస ఉందమ్మా. 3 అడుగులు అడిగాడు అని కథాప్రపంచంలోకి వచ్చేసింది. పురాణాలు, బుర్రకథలు, హరికథలు, ప్రవచనాలు, సినిమాలు అన్నీ 3 అడుగులు ఆయన అట్లా అడగల, 2-3 అడుగులు అన్నాడు. ఇది చాలా సూక్ష్మంగా చదవాలి. ఏముంది అంటాం, ఏదో 1-2 ఇవ్వండి అంటాం, అంటే 1 కానీ 2 కానీ అని అర్థం, అంతే కదా. 2-3 అడుగులు అన్నాడు. నిజానికి ఆయన అడిగింది 5 అడుగులు. 2+3 చాలా టాక్ట్ఫుల్గా అడిగాడు ఆయన. అడిగితే సరే, సూక్ష్మ బుద్ధి కాదుగా, అహంకారంతో ఉన్నాడుగా, సరే ఏదో అడిగాడు, 3 అడుగులు ఇస్తే పోలేదా అని ఈయన అనుకున్నాడు. అన్న తర్వాత అస్సలు బలిచక్రవర్తిలో ఉన్న దానాహంకారం బయటికి వచ్చింది. ఏమంటాడంటే, ఏమిటిది, నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఎక్కడి దాకా వచ్చావు, ఎవరో తెలుసా, నువ్వు అడగవలసింది ఏమిటో తెలుసా, ఒక 10,000 గోవులు అడగాలి, ఒక మణుగు బంగారం అడగాలి, స్థాయి చీనాంబరాలు అడగాలి, ఏదో 3 అడుగులు కాదు, ఒక 30 అగ్రహారాలు అడగాలి. అసలు దాత స్థితిని నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో ఒక పిల్ల చేష్ట వలె అడుగుతున్నావే, మళ్ళీ ఆలోచించుకో అన్నాడు. అవన్నీ నేనేం చేసుకోలేనవి, మాడలు కావాలా అని అడిగాడు. ఏవి నాకు వద్దన్నాడు. మరి ఈ 3 అడుగులు ఏం చేసుకుంటావు అన్నాడు. నాకు అది చాలన్నాడు. ఏం చేసుకుంటానో నాకు తెలియదు, నాకు 3 అడుగులు చాలన్నాడు. ఉన్న టెక్నిక్ అంతా ఆ అడగటంలో ఉన్నది. సరే, శుక్రాచార్యుడు పక్కనే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు 3 అడుగులతో అయ్యేది లేదు, పోయేది లేదు, అంతేగా. అడగవలసి వస్తే అతను కూడా ఏదన్నా అడగాలి. 1 ఎకరమో 10 ఎకరాలో 100 ఎకరాలో ఇట్లా అడగాలి. అడగటం లేదు కదా. జాగ్రత్తగా ఆలోచించు, ఈ వచ్చినవాడు మామూలు వాడు కాదు, నాకు అర్థమవుతున్నది, దేవతల పక్షాన వచ్చినటువంటి విష్ణువుగా నాకు కనిపిస్తున్నాడు అన్నాడు. శుక్రాచార్యుడికి జ్ఞానం ఉన్నట్లేగా, కనిపెట్టాడుగా. సరే, ఇది జరుగుతూ ఉంటే ఆయనేమి అడిగాడు, కూర్చున్నాడంతే. ఇతనిలో అహంకారం ప్రబలిపోతున్నది. ఏంటి ఇంత చిన్న దానం చేసిన దాన చక్రవర్తిని అనిపించుకోవాలి నేను, వీడు ఇలా నన్ను చిన్నపరిచాడు, చిన్నవాణ్ణి చేసేస్తున్నాడు అని అనుకుంటే అప్పుడు ఆయన చెప్పాడు. ఏమనంటే, చూడు, నీ వంశం నాశనం అయిపోతుంది. నువ్వు ఈ యజ్ఞం చేస్తున్నది పైకి విశ్వజిత్ యాగంగా చేస్తూ విశ్వాన్ని జయించాలన్న భావనతో చేసినా నీ మనస్సులో నా సంకల్పంలో ఉన్నది ఇది కాదు. నీకు ఇంద్ర పదవి కావాలి. ఒక్కసారి ఇంద్ర పదవి వచ్చాక దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేను చెప్తా. కానీ నువ్వు ఈ యాగం ఇంద్ర పదవిని పొందడం కోసం చేస్తున్నావు. దీంట్లో ఏ భాగమైనా కనుక ఎక్కడైనా పొరపాటు పడితే నీకు ఇంద్ర పదవి ఇప్పట్లో రాదు. ఈ యజ్ఞం
ఫెయిల్ అయిపోయినట్లే అని అంటే అక్కడ బలిచక్రవర్తి ఏమంటాడంటే అసలు నేను ప్రపంచం మొత్తాన్ని జయించాలని చేయటం లేదు, నాకు ఇంద్ర పదవి కావాలనేది చిన్నదేది, చిన్న పదవిది అది కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఏ పరమాత్మ ఒక యజ్ఞఫలంగా యజ్ఞరూపంగా ఇక్కడికి రావాలని కోరుకొని సంకల్పించుకొని నేను ఇది ప్రారంభించాను, ఆయనే వచ్చేశాడు. యజ్ఞం ఇంకా పూర్తే కాలే, పూర్తి అయ్యాక కదా, పూర్ణాహుతి అయ్యాక అనుభవాలు కలుగుతాయి, రావాలి. కానీ ఆయన వచ్చేశాడు, నా యజ్ఞం అయిపోయినట్లే లెక్క. ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత నాకు ఏమి రావాలి ఏమి పోవాలి భగవంతుడు నిర్ణయిస్తాడు అన్నాడు. అంటే నువ్వు నా మాట వినటం లేదన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే నా మనస్సు ఆయన అడిగిన 3 అడుగులు ఇవ్వాలనే ఉన్నది. కారే రాజులు రాజ్యమును కలుగవే, నాకంటే ఎంతమంది రాజులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు, నేను ఒక్కడినేనా? నేను మొదటివాడిని కాదు, చివరివాడిని కాదు. నా తర్వాత ఇంకెవరెవరో వస్తూ ఉంటారు. వసుంధర బ్రహ్మదత్త, ఇది పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే భూమి. ఈ భూమి మీద నా ఒక్కడికి అధికారం ఉండదు. ఆయన 3 అడుగుల భూమి అడిగాడంతే, నేను ఇస్తాను. నాకు అనిపిస్తుంది నేను చేసిన యజ్ఞ సంకల్పం గొప్పది. అందుకనే మీరన్నట్లుగా ఆయన విష్ణువే గనకైతే విష్ణువు లాంటి వాడికి నేను 3 అడుగులు ఇవ్వటం అనేది మీదుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. నా అపాయమే కాయం, శరీరానికి అపాయం లేకుండా ఎప్పుడన్నా ఉందా? అపాయం అంటే మరణం. కాబట్టి మరణం అనేది దాన్ని వదిలేసేయి, శరీరం దగ్గర మనం ఆగకూడదు, నేను ఇస్తానన్నాడు. ఒప్పుకోలే. బలిచక్రవర్తి మనస్సు శుక్రాచార్యుడు ఏమన్నాడంటే ఆలోచన చేసి చెయ్యి, ఏం చేసినా ఆలోచన నీ గురించి చెప్తున్నాను అన్నాడు. అప్పుడు తన భార్యని పిలిచాడు. పిలిచి ఒక బంగారు బిందెతో నీళ్లు దమ్మన్నాడు. ఒక పళ్ళెం, బంగారు పళ్ళెం, దాంట్లో పాదాలు పెట్టమన్నాడు. అంటే దానం ఇచ్చేటప్పుడు దానాన్ని తీసుకునేవాడి యొక్క పాదాలు కడగాలి. తీసుకునేవాడికి ఎవరి దగ్గర ఇచ్చేవాడు తల ఉంచుతాడు? తీసుకునేవాడి ముందే. తీసుకునేవాడే లేడనుకుందాం, సందేశం ఎవరికి ఇస్తారు? ఏం చేసుకుంటారు? ఇంత బంగారం ఉంది, తీసుకునేవాడు లేడు. ఇంత అన్నం వండారు, తినేవాడు లేడు. భవతి భిక్షాందేహిని వాకిట్లోకి రాలేదు, ఏం చేస్తారు? దాచిపెట్టేదంతా పాచిపోతుంది కదా. చేసి ఆయన బంగారు పళ్ళెంలో పెట్టి పాదపూజ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే బలిచక్రవర్తికి ఒక కూతురుంది. ఆ కూతురు పేరు రత్నావళి. రత్నావళి యుక్త వయస్సులో ఉంది. ఆవిడ ఓ పక్కన నుంచుంది, చూస్తున్నది. ఈ వామనుడి యొక్క తేజస్సు ఆమెను ఆకర్షించింది. ఎంతగా ఆకర్షించిందంటే నాకు ఎలాగో పెళ్ళి అవుతుంది, పెళ్ళైనప్పుడు నేను తల్లిని కావాలి, తల్లిని అయినప్పుడు ఇటువంటి బిడ్డ నాకు కావాలి అని కోరుకుని ఆగిపోయింది. ఆవిడ మనస్సు అక్కడుంది. శుక్రాచార్యుడు కంగారు పడుతున్నాడు, ఏమైపోతుందో. బలిచక్రవర్తి నిశ్చిత బుద్ధితో ఉన్నాడు. భార్య భర్త దంపతులు ఇద్దరు కూడా వామనుడి యొక్క పాదాలు కడుగుతున్నారు. బలిదైచేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సు మనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. పోతన గారు రాశారు ఇది. ఆయన అక్కడ ఉన్నట్టే రాశాడు. అది భక్తి మకరందం. అది అందులో నానావేదాలు, మనకేవో 4 వేదాలు చెప్తాం. 4 వేదాల కంటే ముందు నానావేదాలు, నానా విద్యలు అవన్నీ కూడా ఆయనకి పాదం నిండా ఉన్నాయి అని ఒకటి. తర్వాత ఆ పాదం ఎటువంటిది అంటే అమ్మవారు నుదుటన పెట్టుకున్నటువంటి గంధం, పచ్చిగా ఉన్నటువంటి ఆ గంధం మీద అయ్యవారి పాదం ఉన్నట్లయితే ఎలా ఉన్నదో అటువంటి పాదంట. అంటే ఆమె అక్కడ కూర్చొని ఉంటుందిగా లక్ష్మీదేవి పాదం దగ్గర, ఆయన కాలు అలా కదిపితే తగిలింది కదా. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. కరద్వయీ కృతజల ఆనందం కలుగుతుంది. ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే. జలజాతాక్షుడు అంటే విష్ణువు అని మనకు కూడా చెప్పేస్తున్నాడు కథలో. ఆ వచ్చినవాడు వామనుడు, పిల్లవాడు కాదని. సంప్రార్థిత శ్రీదమున్, సుమనస్కులైనటువంటి మహాత్ములు ప్రార్థిస్తే నిత్యము ప్రార్థించి పూజించేటువంటి ఆ పాదానికి ఆయన అభిషేకం చేశాడు, పాద పూజ చేసుకున్నాడు, పాద నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు అడిగాడు, ఇప్పుడు 3 అడుగులు నాకు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. బలిచక్రవర్తి భార్య మనస్సులో ఏమీ లేదు. 3 అడుగులు ఏమిటి, రత్నావళి ఆలోచనలు ఏమిటి, బలిచక్రవర్తి ఆలోచనలు ఏమిటి,
గురువు గారు శుక్రాచార్యుల వారు ఏం చెప్తారు, అవేం పట్ల అంతే, వచ్చి కూర్చుని పక్కన ఉంచుంది. భర్త చెప్పించి తన భర్త చేస్తున్న దానమే కదా. దానవ్రతశీలుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క భార్య మనస్సు సుమనస్సుగా ఉన్నది, నిర్వికారంగా ఉన్నది, నిరామయంగా ఉన్నది, నికేతనంగా ఉన్నది, నిరంజనంగా ఉన్నది. ఏ రకమైనటువంటి ఆందోళన లేదు, పరమ ఆనంద స్వరూపంగా ఆమె కూర్చొనున్నది. సరే, ఆ 2-3 అడుగుల నేలలోకి వచ్చాం. వచ్చినప్పుడు మొదటి పాదం చూపించాడు, భూమి చూపించాడు, తీసేసుకోమన్నాడు. తన చేతిలో ఉన్నదిగా, అయిపోయింది. రెండో కాలు ఆకాశం. అంటే ఏమిటి? అవని ఆకాశము రెండు ఆక్రమించినటువంటి విష్ణుతత్వానికి ఇది సంకేతం. విష్ణువు అంటే వ్యాపకుడు అని అర్థం. వ్యాసుడు అంటే విస్తృతంగా చెప్పగలిగిన వాడు వ్యాసుడు అని. ఎవరో 2 పద్యాలు చెప్తారు, రాస్తారు. రాసిన ఆయన పని అక్కడ రాయటంతో అయిపోతుంది. దాని మీద వ్యాఖ్యానం 50 పేజీలు రాస్తారు ఇంకొక, ఆయన వ్యాసుడు అవుతాడు. అది విస్తృతంగా చెప్పాలి మనం. కాబట్టి రెండో పాదం అయిపోయింది, ఆకాశం అంతా నిండిపోయింది. నెమ్మదిగా ఈ బాలుడు పెరిగిపోతున్నాడు. ఎలా పెరుగుతున్నాడంటే నభోమండలం దాకా, ఆకాశం దాకా వెళ్ళిపోయింది శిరస్సు. త్రివిక్రముడైనాడు. ఆ త్రివిక్రమత్వానికి వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, నేను 3వ నేల అడిగాను, అది ఎక్కడ? నేల లేదు. మరి ఇక్కడ నేల అంటే భూమి అని మనకు అర్థమైపోయింది. మరి రెండోది ఆకాశం నేల కాదు కదా. భూమి అంటే సంపూర్ణమైనటువంటి ఒక స్త్రీ గర్భాలయం అది. మనం అందుకనే మాతృభూమి అంటాం. దానిలో ఆ గర్భాలయంలో ఏమున్నాయి? ఔషధులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, వజ్రాలు ఉన్నాయి, చెట్ల మూలాలు ఉన్నాయి, అనేకమైనటువంటివన్నీ ఆ వసుంధరా గర్భంలో ఉన్నాయి. అది పైకి ఉపరితలం మీద మనం జీవిస్తున్నాం. దీని అడుగున ఏముందో మనకు తెలియదు, కానీ తెలిసినంతవరకు ఇవి ఉన్నాయి. కానీ ఇవి కూడా దాటినటువంటిది ఏదన్నా ఉన్నదా? మరి ఆకాశం భూమి ఎలా అయింది అని ప్రశ్న, తర్కం. మరి 3 అడుగుల నేల అన్నాడు, 2-3 అడుగుల. ఆ 2-3 అడుగులు, 2 అంటే అవని ఆకాశము 2 ఒకటే, రిఫ్లెక్షన్. అది శబ్దబ్రహ్మం. దానిలో మేఘాలు ఉన్నాయా అంటే మేఘాలు ఆకాశంలో ఏం లేవు, ఆకాశం దగ్గర కనిపిస్తున్నాయి. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడా? లేడు. చంద్రుడు, తారకలు ఏమన్నా అక్కడ అంటించారా? లేదు కదా. అంటే ఏంటి? ఏదైతే స్థిమితంగా కనిపిస్తున్నదో భూమిగా, ఆకాశం కూడా ఒక భూమి కింద లెక్క. భూమి అంటే ఆధారము అని అర్థం. భూమి అంటే ఆధారం. కాబట్టి ఇది ఒక భూమి, ఇది భౌతిక భూమి. ఆధ్యాత్మిక భూమి ఆకాశం, దహరాకాశము, చిదాకాశము, ఆకాశం అని అనేక పేర్లు ఉన్నాయి. కాబట్టి రెండోది ఆయన దాన్ని తీసుకున్నాడు. ఇక మూడోది ఎక్కడ? ఇవ్వటానికి లేదు. దానవ్రతం ఫెయిల్ అయిపోతున్నది. తనకి ఇంతవరకే తెలుసు, తన జ్ఞానం పరిమితి అంతవరకే. అప్పుడు వామనుడు, అప్పుడే త్రివిక్రముడు అయినాడుగా. ఆయన ఏం చెప్పాడంటే, నీకు నీ కన్ను చూడగలిగినంత వరకు నువ్వు ఇవ్వగలిగావు. నీ కన్ను, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారము. అహంకారం అంటే స్పర్శ, స్పృహ. ఇవి చూడనటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకం పేరు పాతాళం. నువ్వు అక్కడ ఉండు అన్నాడు. శుక్రాచార్యుడు అర్థం చేసుకున్నాడు. 3వ చోట ఆపేయాలనుకున్నాడు. మరి 3వ పాదంకి మళ్ళీ నీళ్లు పోయాలిగా. ఆ టైంలో ఈయన ఏం చేశాడంటే అడ్డుపడ్డాడు. అడ్డుపడ్డప్పుడు ఆయన దర్భపెట్టి పొడిచాడు. అది కథ. అంటే శాస్త్రజ్ఞానంలో ఎప్పుడైతే రాజస తామస గుణాలు 2 ప్రవేశిస్తాయో, భగవంతుడు 2 కళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అజ్ఞానం చేత కన్ను గుడ్డిదైపోతుంది. అది కథ, అది సందేశం. శుక్రాచార్యుడు తక్కువవాడు కాదు. అసలు వస్తూ ఉండగానే వస్తున్నవాడు విష్ణువు అని చెప్పగలిగాడే, కానీ దాన్ని నెగటివ్గా వాడుతున్నాడు అని విష్ణువుకి తెలుసు గనక, ఇటువంటి గురువులు గనక ఉన్నట్లయితే ఏం చేయాలి? బలిచక్రవర్తి ఏం చేయాలి? గురువుగారు చెప్పినట్లు, నేను ఇవ్వను, నాకు నీ మీద నమ్మకం లేదు, ఏంటి 3 అడుగులతో నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, వెళ్ళిపో అనాలి. కానీ అనలా. అంటే ఏమిటి? ఒక ఆత్మోన్నతిని పొందాలి. దానం ద్వారా, ధర్మం ద్వారా తనలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని, తన జన్మ సార్థకతని చక్కగా నిలబెట్టుకోవాలి అనుకున్నటువంటి వాడు ఆ ఆత్మోన్నతికి అడ్డుపడుతున్నాడు. ఈయన గురువుని ధిక్కరించాడు కదా. గురువు యందు ప్రేమ లేక కాదు, గౌరవం లేక కాదు, కానీ తన పనికి అడ్డుపడుతున్నాడు. ఉద్ధరించుకునే అవకాశం వచ్చింది. సాక్షాత్తు భగవంతుడు వస్తే
ఆయన పాదాలు కడిగితే ఆయన అడిగిన 3 అడుగుల నేల ఇవ్వబోతుంటే ఈయన వద్దంటాడేమిటని అక్కడ ఆలోచించి గురువుని పక్కన పెట్టేశాడు. గురువుని పక్కన పెడితే జరిగేది పైకి అనర్థంగా కనిపిస్తుంది. చూడండి, మీరు కథాకథనాలన్నీ మనం, మీరు కానీ నేను కానీ ఏది వింటూ పెరిగామంటే బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళంలోకి తొక్కేశాడు. మూడోది ఎందుకు 2-3 అడుగులలో రెండోది అయిపోయింది. ఆ మూడోది థర్డ్ డైనమిక్స్ అంటాం. ఆ థర్డ్ డైనమిక్స్లో ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తానన్నాడు. పాతాళలోకమే నీకు సరైన ప్రదేశము అన్నాడు. పాతాళలోకం అంటే నాగలోకాన్ని దాటినటువంటిది, ఇంకా కిందకి, అది అధోలోకము అంటాం. ఊర్ధ్వలోకం ఆక్యుపై చేశాడు, తనున్నటువంటిది ఆక్యుపై చేశాడు. అధోలోకం పవనాంధోలోకం అంటాం. అక్కడ గాలి మాత్రమే ఆడుతుంది, ఇంకేముండదు. చీకటి గుయ్యారం ఏముండదు, మహానిశ్శబ్దం, పాముల బుసలు తప్ప ఏముండవు. ఇదంతా వర్ణన. శిరసావహించాడు. అప్పుడు ఆ శిరస్సు మీద తన పాదాన్ని పెట్టాడు. పాదాన్ని పెట్టాడే కానీ బలిచక్రవర్తిని తొక్కలేదు. మనకి చెప్పేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేసి చెప్పాలి ఇది. ఎందుకనంటేమా, పరమేశ్వరుడి యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి. అది గురువు దగ్గర కూడా ఉంటాయి, సద్గురువు దగ్గర ఉంటాయి. గురువు వేషం వేసుకున్న వాడి దగ్గర అవే ఉండవు, మనలాగానే ఉంటాయి. కానీ నిజమైనటువంటి గురువు పాదం అడుగున శ్రీభూయిత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్యరేఖాదభిరించితాభ్యాం నమో నమ సద్గురుపాదుకాభ్యాం అని గురువు యొక్క పాదం అడుగున అగస్త్యరేఖలు ఉంటాయి. అగస్త్యుడంటే ఎవరు? సముద్రాలను తీసి కమండలంలో పెట్టుకోగలిగిన శక్తి కలిగిన వాడు. ఆ సముద్రాలు ఏమిటి? జన్మ చేత, ప్రాప్తి చేత, అనుభూతి చేత, కర్మల చేత, జన్మాంతర సంస్కారం చేత, ప్రారబ్ధం చేత ఏర్పడినటువంటి కర్మానుభవాలన్నీ ఒక మహాసముద్రమై ఉత్తుంగ తరంగాలై ఉన్నటువంటి వాటిని ఓ గురువు అనేటువంటి వాడు దానిని కమండలంలో పెట్టగలడు. అవి అగస్త్య రేఖలు. మన చేతిలో, అరచేతిలో కర్మరేఖలు ఉంటాయి. ఇవన్నీ ఏర్పడతాయి కదా, మారుతూ ఉంటాయి. మన 12 ఏళ్లకోసారి అరచేతిలో అన్నీ మారిపోతుంటాయి. ఈ కర్మరేఖలు గనక వెళ్ళి గురువు పాదం కింద, అంటే బొటనవేలు కింద గనక వెళ్ళినట్లయితే అప్పటి వరకు జరిగినటువంటి కర్మలు, వాటి వలన ఏర్పడినటువంటి అనుభవాలు, ఫలితాలు నశించిపోతాయి అని శాస్త్రం. ఇక్కడ కర్మ నశిస్తుంది. అంటే మామూలుగా మనం పైన మొక్కుంటాం కదా, చేయకూడదు. అది పద్ధతి కాదు. గురువు కూడా 2 పాదాలు, పాదం కిందకి పెట్టలేం కదా, అందుకని ఆ బొటన వేళ్ళు 2 కింద పెట్టాలి. అది అసలు గురువుకి నమస్కారం. అసలు గురుపాద పూజ, గురుపాద నమస్కారానికి అర్థాలు మారిపోయినాయి. ఇవాళ ఎక్కడో వామనుడు పెట్టినట్టుగా ఇవాళ గురువులందరూ, మీరు చూడండి, ఒక సంప్రదాయ పీఠాలు, ఆమనాయ పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు కంచి శంకర విజయేంద్ర స్వామి వారేం పాదాలు పెట్టరు. అక్కడ పాదుకలు ఉంటాయి. పాదుకలు దే రిప్రజెంట్ పీఠం. ఆ పీఠానికి మనం నమస్కారం చేస్తున్నామే తప్ప వారి పాదాలకు మనం ఏం చెయ్యం. వారు చేయనివ్వరు, తాకనివ్వరు, చేయనివ్వరు. అక్కడ వేయండి అంటారు, దానికి నమస్కారం చేసుకోండి అంటారు, అక్కడ కుంకుమ ఇస్తారు. ఇవాళ అట్లా ఉన్నదా? ఇవాళ గురువులు అలా లేరు కదా. తెలిసి వాళ్లే పాదం పెట్టేస్తున్నారు. పైనుంచి నీళ్లు కిందకి వస్తాయి తప్ప కింద నుంచి నీళ్లు పైకి వెళ్ళవు కదా. కాబట్టి మన నుంచి గురువుకు వెళ్ళేదంటూ ఏమీ లేదు, గురువు నుంచి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాదాలకి ఇక్కడ ఇది మామూలు విషయం. ఇక్కడ అగస్త్య రేఖలతో ఉన్నటువంటి శ్రీ విష్ణు పాదము ఎక్కడ పెట్టాడు ఆయన? తల మీద పెట్టాడు. తల మీద అంటే తొక్కేయటాన్ని పెట్టాడా? బ్రహ్మరంధ్రం మీద పెట్టాడు. ఏమా, అది పాయింట్. అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రారం దాటిన వేళ చంద్రకళాస్థానాన్ని ఆక్రమించి, అది ద్వాదశాంతస్థానం అంటాం, దాని మీద శ్రీ విష్ణుపాదం వచ్చి తాకినప్పుడు బ్రహ్మపదంగా ఇంకేం లభిస్తుంది? ఆ బ్రహ్మపదము, బ్రహ్మరంధ్రం మీద ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తులు, అంటే పాజిటివ్గా ఉన్నటువంటి ఒక ఎనర్జీ మనకి నోటితో తీసుకునే ఆహారంతో రాదు, కంటితో చూసే దృశ్యంలో నుంచి రాదు, చెవితో వినేటువంటి, అంటే ఇంద్రియాల ద్వారా మనకి ఎనర్జీ రాదు. మరి ఇంద్రియాతీతమైనటువంటి ఒక స్థాయిలో చెప్పాలి అంటే బ్రహ్మరంధ్రమే. అందుకని సౌందర్య లహరిలో 10వ శ్లోకం ఒకసారి ఇంటికి వెళ్ళాక చదవండి. అది ఆ 10వ శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు ఈ ప్రపంచం మొత్తానికి తల్లివి, ఒక అద్భుతమైన శక్తి రూపిణిగా నువ్వు ఉన్నావు,
నేను ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, నువ్వు ఒక ఆనంద బిందువై, అంటే చంద్రకళాస్థానం అంటే ఇప్పుడు మన బ్రహ్మరంధ్రం నుంచి 12 అంగుళాల దూరంలో చంద్రకళాస్థానం అని ఉంది. అది ఎవరికి? జ్ఞానులకి, పండితులకి, బాగా డబ్బున్నవాడికి, జన్మ ఎత్తిన ప్రతి వాడికి బ్రహ్మరంధ్రం ఉన్నది. ఆ బ్రహ్మరంధ్రానికి 12 అంగుళాలు. 12 అంగుళాలు అంటే ఒక అడుగని కాదు, మన కుడి చేతి బొటన వేలు పై కణుపు ఉంది కదా, ఇంటూ 12, అది ఆ 12 అంగుళాలకి గనక లెక్క వేస్తే ఆవృతమై ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఉంటుంది ఇది. అది చంద్రకళగా ఉన్నది. చంద్రకళ అంటే ఒక ఐసు ముక్కలాగా ఉంది. ఇందాక చెప్పిన ఈ దీంట్లో నుంచి వాయు ప్రసారం జరిగి సుషుమ్నా నాడిని దాటి, ఇదంతా యోగశాస్త్రం, వెళ్ళి ఆ వేడి గాలి బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్ళినప్పుడు వేడి గాలి మంచు ముక్క తాకినప్పుడు ఏమవుతుంది? కరుగుతుంది. కరిగినప్పుడు ఒక బిందువు ఏర్పడుతుంది, నీరు అవుతుంది కదా. ఆ నీరు ఎక్కడికి పోవాలి? బ్రహ్మరంధ్రంలో పడాలి. ఈ గాలి వెళ్ళి చంద్రకళని కరిగిస్తున్నది. కరిగించినటువంటి ఆ కరిగినటువంటి చంద్రకళ బిందువు ఏదైతే ఉన్నదో అది మళ్ళీ మన శరీరంలో 2,72,000 యోగనాడులని ఉద్దీపనం చేస్తూ ఉన్నది. అమృతం అంటారు. అదే అమృత బిందువు అంటాం, చంద్రకళా బిందువు. దీన్ని మన 10వ శ్లోకం ఒక అద్భుతం. అది రసాత్మకమైనటువంటి వర్ణన అంటే ఆయన అనుభవించారు. అది ఇలాగ మీరు కూడా మీరు అర్థం చేసుకోవాలి అని. కాబట్టి ఎప్పుడైతే శ్రీ విష్ణువు యొక్క పాదం వచ్చి బ్రహ్మరంధ్రం మీద తాకిందో, ఆ అగస్త్యరేఖలు అన్నింటి వలన అప్పటి వరకు అతనిలో ఉన్న దానాహంకారం నశించిపోయింది. ఇంతే కదా. ఇప్పుడు రత్నావళి ఎక్కడో, నా భార్య ఎక్కడో, నా గురువు ఎక్కడో, నేనా పాతాళలోకానికి వెళ్ళాలి ఇచ్చిన మాట ప్రకారం, వీళ్ళందరూ ఏమిటిది అని ఆయనకు వైరాగ్యం కలిగింది దానం చేసే ముందు. కానీ ఆ వైరాగ్యం ఎటువంటిదంటే శ్మశాన వైరాగ్యంలాగా అప్పటి వరకు అందరూ అనుభవించిన వైరాగ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తాను స్వయంగా అనుభవించబోతున్న వైరాగ్యం గుర్తొచ్చింది. అన్నీ తన కళ్ళ ముందు మయమైపోయిన. యజ్ఞశాల లేదు, యజ్ఞానికి వచ్చిన అతిథులు లేరు, మహాత్ములు లేరు, జ్ఞానులు లేరు, జిజ్ఞాసులు లేరు, భార్య లేదు, సామ్రాజ్యం లేదు, రాబోయేటువంటి ఇంద్రపదవి ఏమో, వీళ్ళెవరూ లేకుండా ఇంద్రపదవి నేనేమనుభవించను అని ఆ వైరాగ్య విభూతిని అనుగ్రహించాడు. బలిచక్రవర్తిని తొక్కేశాడు అని చెప్పకండి. అద్భుతమైన, అంతటితో ఆగలేదు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, రాజ్యం లేదు, నేను వెళ్తాను పాతాళలోకానికి, నేనేం చేయాలి అక్కడ అన్నాడు. నేను చెప్పేదాకా నువ్వు అక్కడుండు, నారాయణ మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఉండు అన్నాడు. నారాయణ మంత్రాన్ని స్మరణ చేసుకో. ఒక్కడు ఉండాలంటే ఓ జైలు లాంటిది, అది ఒకడే ఉండాలి. ఏం చేస్తాడు? అదే ఎంతసేపు చేస్తాడా? చేయగలడా? ఆ అలవాటు ఉందా? నారాయణ మంత్రాన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా ఉపాసన చేశాడా? ఆ అనుభవం ఉందా? ఇవన్నీ మనస్సులో కలిగినాయి. కానీ విష్ణువు అనేటువంటి ఒక ఆయన దానగ్రహీతగా వచ్చాడు. దానం నేను ఇచ్చాను. దానగ్రహీత ఏం చెప్తాడో చేయాలి. నాకు ఇంత ఇవ్వండి అంటే ఆయన ఇచ్చాడు అన్న తర్వాత అది ఏం చేయాలో ఆయన ఇష్టం. ఆ ఇష్టం కూడా వదిలేసుకున్నాడు. వదిలేసినప్పుడు ఎంత కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి విష్ణువు ఓ మాట అన్నాడు, చూడు, ప్రహ్లాదుడు నీకు తాత. ప్రహ్లాదుడికి ఇంకా ఉత్తమ పదవి రాలే. దీనికిను నరసింహోపాఖ్యానికి ప్రహ్లాద చరిత్రకి సంబంధం ఉంది. తర్వాత చెప్పబడిన ప్రహ్లాద చరిత్ర కానీ, గజేంద్ర మోక్షణము కానీ, మోక్షము వేరు మోక్షణము వేరు కదా, ఆ గజేంద్ర మోక్షణము కానీ ఈ రెండూ కూడా దీంట్లో మూల గ్రంథాలు. ఇది మూలం వామన పురాణం. తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రాసుకుంటూ వెళ్ళారు. ప్రహ్లాదుడు నీకు తాత, ఆయనకి ఇంకా విముక్తి కలగల, జీవన్ముక్తుడు కాలే, ఆయనకి ఇంకా భగవద్భక్తిలోనే మునిగిపోతున్నాడు, తత్వచింతన ఆ స్పర్శ కలగల. కనుక నీ తాతని నీకు తోడుగా పంపుతా. ప్రహ్లాదుడికి ఏ మంత్రం ఇష్టం? నారాయణ మంత్రం ఇష్టం. నీ తాత చదువుతూ ఉంటాడు, నువ్వు కూడా అంటూ ఉండు. ఈ రెండింటినీ కలుపుతూ మళ్ళీ నీకు ఎప్పుడైనా ఇంద్ర పదవి ఎప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడో వచ్చినప్పుడు దాన్ని అనుగ్రహిస్తా, అప్పటిదాకా అక్కడే ఉండు అన్నాడు. మరి ఇది నేను చీకటి గుయ్యారంలో పోతూ నా తాతను కూడా తీసుకెళ్తున్నానని బాధపడ్డాడు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, మీ ఇద్దరినే పంపటం లేదు, కల్పాంతముల వరకు మీ తాతకి ఉత్తమ గతులు వచ్చేదాకా, నీకు ఇంద్ర పదవి వచ్చేదాకా నేను మీరున్నటువంటి ఆ పాతాళంలో నేను సుదర్శన చక్రమై మీ చుట్టూ ఆవరించి మీకు రక్షణ కల్పిస్తాను. నీకు శిక్ష వేయలే, శిక్షణకి పంపిస్తున్నా.
కానీ మామూలుగా నేను ఇంటికి కాపులాగా ఉండమని అడిగే అది ఇవన్నీ తర్వాత డ్రామా రాసేవాళ్ళు వాళ్ళు పాత్రలే. సుదర్శన చక్రం కాపల అంటే రక్షణ. ఇప్పుడు ఆ సుదర్శన చక్రం రక్షణ అంటే మన బలిచక్రవర్తి కథకి చెప్తున్నాం, కానీ ఆ సుదర్శన చక్రం మీకు నాకు ఇక్కడున్న అందరికీ వేళ ఉందిగా ఇక్కడ, లేకపోతే అసలు ఈ ఆవరణలోకి రాంగా ఇవే మాట్లాడుకోంగా. ఇది ఎక్కడో భిన్నంగా దూరంగా లేదు. ఈ సమస్త సృష్టికి సుదర్శన చక్రం ఉన్నది. ఆయన తీసుకున్న ఆకాశానికి ఉన్నది, 3 అడుగులకి ఉంది. ఆ 3 అడుగులలో 2 అయిపోయిన తర్వాత ఏర్పడిన ఈ 3వది ఈవేళ. అందుకనే ఓణం పండగ వస్తుంది కదా, ఓణం పండగ నాడు ఆయనకు ఆ ఒక్కరోజు పర్మిషన్ ఉంది. భూమిపైకి వచ్చి తను ఇంతవరకు బతికిన ఈ సమాజం ఎట్లా ఉన్నది, సుభిక్షంగా ఉందా లేదా, అసలు దీని పరిస్థితి ఏమిటి కనుక్కొని వెళ్ళిపోవాలంతే. బాగుంది అంటే ఆనందపడటానికి లేదు, బాగా లేదు అంటే బాగు చేద్దామనేటువంటి ఒక కర్తవ్యము లేదు. ఉరికాల చూసి అంటే ఏంటి, ఆత్మవలే క్షీభూతంగా ఉండటం. ఏది మంచి, ప్రపంచం మంచా చెడా అంటే ప్రపంచం చెడు కాదు మంచి కాదు, అదంతే. దానిలో మనం ఉన్నాం, మనం ఎట్లా ఉన్నామన్నదే ప్రశ్న. మనం మంచిగా ఉంటే ఈ సమస్త ప్రపంచము నందనవనం కదా. యద్భావం తద్భవతి, ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే మనం. రఘువంశంలో కాళిదాసు రఘువంశాన్ని, రామవంశం లేదు చూడండి, రఘువంశం ఉంది. రఘువంశంలో ఆయన గురించి మొట్టమొదటి మాట ఏముంటుందంటే, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వీరందరూ, రఘువంశంలో ఉన్నటువంటి వారందరూ ఆజన్మ శుద్ధులై వస్తారు అని. వాళ్ళకి అసలు శుద్ధులయ్యే ఈ జగత్తులో సత్యహరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు, రామచంద్రుడు, కుశమహారాజు, వీళ్ళంతా శుద్ధత్వం లేకపోతే చేయలేరు. శుద్ధత్వం పొందటం పెద్ద ప్రాసెస్, కానీ వాళ్ళు అసలు ఆజన్మ శుద్ధులు అలా వచ్చారు. అట్లా మన కాలంలో కూడా ఆజన్మ శుద్ధులు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచాన్ని మేము బాగు చేస్తున్నాము, ఇది మా వల్ల అవుతోంది అనేది ఉండదు. వాళ్ళు తమ తపశ్శక్తిని, ఇక్కడ ఒక పేరు చెప్తాను, ఒక ఉదాహరణ. అంటే మన కళ్ళ ముందు కంచి పెద్దస్వామి వారు, మహాస్వామి వారు ఆజన్మ శుద్ధులు ఆయన. ఎందుకంటే తన శరీరం 99 ఏళ్ళు ఈ ప్రపంచం కోసం శుష్కింపజేసుకున్నారు. ఇది మీకు కష్టం అవుతున్నది కదా, ఈ వయస్సు పెద్దదైంది అంటే, మాకు ఇది అట్లా అలవాటైపోయింది. తర్వాత తపోనిష్ట అంటే, ఈవేళ ప్రపంచంలో ఒక తపస్వి ఎలా ఉండాలి, ఆయనని దేవుడు అంటారు, అది పక్కన పెడదాం. దేవుడు అనేది మన భావన, మహా తపస్వి ఆయన. తపస్సు యొక్క శక్తి ఏమిటో ఆయన చూపించారు. కాబట్టి ఇట్లా ఈవేళ బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే, ఓణం పండుగ నాడు వస్తాడని కేరళ వాళ్ళంతా ఎదురు చూస్తారు, మనం కూడా ఎదురు చూస్తాం. ఆయన వస్తాడా చూస్తాడా అది కాలానికి వదిలిపెడదాం. అంటే ఇందులో ఈ నీతి అంతా, ఈ కథ అంతా అయ్యాక ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి రత్నావళి ఏమైపోయింది అని, ఆ రత్నావళి మనం ఆ పూతనగా వచ్చి, పగతో పుట్టింది పూతన. కానీ అలా అంటాం, కానీ పూతన అంటే పూచిన తనువు అని అర్థం. శరీరం వికాసమానం చెందింది, ఆమెకు కూడా ఉద్ధారణ కావాలి. ఆ పూతన వచ్చింది, వచ్చి బాలకృష్ణుడి దగ్గర స్తన్యం ఇచ్చి అక్కడి నుంచి తన శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ శరీరాన్ని నందుడు రంపాలతో కోస్తుంటే దానిలో నుంచి పరిమళాలు, సుగంధాలు వెదజల్లినని భాగవతం చెప్తుంది మనకి. ఆ విషయం ఏదో, ఆ పగ ఏముందో, తల్లి స్థానంలో తల్లి పాలు ఎలా ఇస్తుందో ఆ కోరిక తీర్చాడు. ఆవిడ లోకాంతర ప్రాణాలలో ఉన్న కోరిక నెరవేరింది. అంటే ఈ మొత్తం మీద అద్భుత సందేశం ఏమిటంటే, గురువు అనేటువంటి వాడు తనను గురువుగా భావించినటువంటి తన శిష్యుడికి సరైన మార్గాన్ని ఉపదేశనం చేయాలి అంటే, ఇప్పుడు శుక్రాచార్యుడు అలా ఎందుకన్నాడంటే, బలిచక్రవర్తికి గనక ఇంద్ర పదవి వస్తే తను ఇంద్ర పదవి మళ్ళీ గురువు అవుతాడు. అంటే తన పోస్టు నిలబెట్టడం కోసం అతను ఉండాలి అని కోరుకున్నాడు. తన పోస్టు పోకుండా ఉండాలి గనక స్వలాభం, స్వార్థం, అహంకారం, ఎప్పుడూ నేను ఉండాలనేటువంటి ఒక తీవ్రమైన అసహజమైన కోరిక, ఇది ఒకటి. ఆత్మోన్నతి వైపు శిష్యుడు ముందు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గురువుకి ఒక ఆనందం ఎప్పుడు కలుగుతుందంటమ్మా, తన శిష్యుడు తనకంటే గొప్ప స్థాయికి వెళుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. అతడే నిజమైన గురువు. నన్ను దాటి వెళ్ళిపోతున్నాడే అన్నవాడు చాలా అల్ప గురువు, స్వల్ప గురువు. నిజమైనటువంటి గురువు నన్ను దాటి వెళ్తున్నాడు. శిష్యాధిచ్చేత్ పరాజయం. పరాజయం అంటే వాడి చేత జయింపబడ్డాడు, భావన జయింపబడింది. చాలా
నేను 4 శ్లోకాలు చెప్పాను, వాడు అల్లుకుపోయినాడు. నేను మార్గం చూపించాను, వాడు నిర్మాణం చేశాడు. ఇది గురువు యొక్క, సద్గురువు యొక్క స్థాయి. ఇది శుక్రాచార్యుడి పరం. తర్వాత అడ్డుపడకూడదు. మంచి పనే చేస్తున్నాడు అతను, దానం చేసుకుంటున్నాడు, అతని సహజ ప్రవృత్తి అది. దానం ఇచ్చే మనసే లేకపోతే నువ్వు దానం ఇప్పించగలవా? ఇప్పించలేవు కదా. రెండోది, తను బోధ చేయాలి. రాక్షస గురువుగా మాత్రమే ఉండగలిగాడు. ఇతడు రాక్షస గురువు అయితే బృహస్పతి సాక్షర గురువు. ఇదే మాటల్లో తేడా. అక్షర పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో, ఏది అనంతమై, అవ్యయమై, అచ్యుతమై, అఖండమై, చిద్ఘనమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సత్యమై, నిత్యమై, శాశ్వతమై, అన్ని వేళల, అన్ని కాలాలు, అన్ని యుగాలలో ఉండేటువంటి ఒక ఆత్మతత్వానికి గురువుగా ఉన్నటువంటి వాడు బృహస్పతి. ఈయన పరిమితమైన ఇంద్రియాలకు లోబడిన, ఇంద్రియాల చేత నడపబడే మనస్సు కలిగిన ఒక శిష్యుడికి, ఆ శిష్య సమూహానికి గురువుగా ఉండిపోయినాడు. కనుక శుక్రాచార్యుడి వంటి గురువు మనకి జీవితంలో ఉండకూడదు. ఇది మహత్తర సందేశం. తర్వాత భారతీయ గృహస్థ ధర్మంలో భర్త అంటే ఆనాడు మనుధర్మశాస్త్రంలో, అది ఈవేళ రెలవెంటా ఇర్రెలవెంటా పక్కన పెడదాం. భర్త మంచి పని చేస్తున్నప్పుడు భార్య చేదోడుగా ఉండాలి, అంతే. నువ్వు ఎందుకు దానం చేస్తున్నావు, తర్వాత ఈ పదవి పోతే ఏమైపోతావు, నీకంటే ముందు పదవులు ఎంతోమంది ఉన్నారు. కొనుక్కునేవాడు అక్కడికి వెళ్తాడు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ భూమి దగ్గరికి ఇద్దరు వెళ్తాడు. వదిలిపెట్టలేని మమకారం వలన అమ్మినవాడు, పొందానన్న ఆనందంతో వీడు, ఇద్దరు వెళ్ళి కాగితాలు పట్టుకుంటారు. పట్టుకొని ఈ రోజు నుంచి ఈ భూమి నాది అంటాడు కొన్నవాడు. అప్పుడు భూమి నవ్వుకుంటుందట. నవ్వుకొని ఇట్లా ఎంతమంది అన్నారో, ఎన్ని వేల మంది, లక్షల మంది, ఇది వాళ్ళదా? అందుకనే దానికి మన వేదంలో చెప్పబడింది వసుంధర బ్రహ్మదత్త. వామన పురాణంలో ఎక్కువ వైష్ణవ క్షేత్రాల గురించి, విష్ణు మందిరాల గురించి, ధర్మకర్తల గురించి చెప్పారట. అవును, అది చెప్తాను. శివ, కేశవ, శక్తి. ఇప్పుడు ఈ శక్తి, కేశవుడు వచ్చాడుగా, దీనిలో శివుడి యొక్క మహత్యం చాలా ఉంది. కానీ దాన్ని వీరశైవులు చేశారు. దీని నిండా ఉన్నది ఏమిటంటే వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవ శక్తి ఉన్నది. విష్ణు పురాణంలో ఉన్నటువంటి దానిలో ఉన్న అనేకమైనటువంటి విషయాలని మళ్ళీ అనేక ఉపాఖ్యానాల ద్వారా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, దాన్ని మనం శివకేశవ శక్తి అని మనం అంటల్లా, అది వైష్ణవ సంప్రదాయానికి మనం కుదించుకున్నాం. కానీ అది కాదు, విష్ణుమూర్తి వచ్చాడని అనుకుంటున్నాం. ఒక విష్ణుమూర్తికి పరిమితం చేశాం. కానీ ఆయన ఏంది, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, అందరున్నారు. నిఖిల దేవతల నిక్కమైనటువంటి రూపం అంటాడు అన్నమాచార్య. నిఖిల దేవతలు అంటే 30 దేవతలు, అంతే కదా. వాళ్ళంతా తిరుమల కొండ మీద ఉంటారని. అందుకనే వెంకటేశగిరి, అది వెంకటగిరి కాదు, వెంకటేశగిరి. వేం అంటే పాపం, కట అంటే పోగొట్టేవాడు. ఈశ్వరుడు ఉన్నాడు. ఇది తర్వాత దక్షయజ్ఞం అనేటువంటి దాంట్లో విష్ణువుకి పెద్దపీట వేసి శివుణ్ణి అవమానించినటువంటి ఆ ఘట్టంలో మళ్ళీ శివకేశవులకి ఆ శక్తి ఎవరు, సతీదేవి. మళ్ళీ శివకేశవ శక్తి స్వరూపాన్ని దక్షయజ్ఞంలో నిరూపణైంది. శివుడే సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడు అని అన్నప్పుడు వైష్ణవులను శైవులు కొట్టుకోవాల్సిన పనే ఉంది, అవసరం లేదు. నారాయణ మంత్రంలో ఉన్నటువంటి నారాయణలో రా, నమశివాయలో మా కలిపితే రామ అయింది. వదతు వదతు వాణి రామరామేతి మంత్రం అని ఉంటుంది. నేనంటూ అంటే రామ 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 అనే పదమే నేను వాడుకుంటాను. అంటే ఈ వైష్ణవ శక్తినంతా కూడా వామన పురాణంలో చాలా చెప్పారు, చాలా అనేకమైనటువంటి కథాకథనాల్లో. అవి చాలా విస్తృతంగా చెప్పుకోవాలి అవన్నీ. కానీ ఉన్నది ఏమిటంటే విష్ణు శక్తిని నిక్షిప్తం చేయటం ఒకటి, శివకేశవులకు అభేదం చెప్పటం ఒకటి. శివుడికి కేశవుడికి ఆధారభూతమైనది ఎవరంటే అమ్మవారిని, అమ్మవారంటే దుర్గా అని, ఆ దుర్గా అంటే పార్వతి సతీదేవని. కాబట్టి ఈ దుర్గా అనేటువంటి అతిక్రమించటానికి వీలు లేని, అవధులు లేని అనంతమైనటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో దానికి లోబడే శివుడైనా కేశవుడైనా నడుస్తారు అనేటువంటి ఒక భావనని చాలా ఉదాత్తంగా ఆవిష్కరించినటువంటిది వామన పురాణం. గురువుగారు చాలా బాగా, వామన పురాణం అంటే అందరూ మామూలుగా కథలు, దాంట్లో ఉండే మహత్యాలు చెప్తారు, కానీ ఇంత విశదీకరంగా దాని వెనక ఉండే తత్వాన్ని చాలా బాగా విపులీకరించి చెప్పారండి. ధన్యవాదాలు. శుభం. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.